గత కొన్ని సంవత్సరాలుగా అసంపూర్తిగా పెండింగ్లో ఉన్నటువంటి అనేక నిర్మాణాలకు సంబంధించి మెదక్ ఎంపీ ల్యాడ్స్ నుంచి 70 లక్షల రూపాయలని దుబ్బాక మున్సిపాలిటీలో ఆగిపోయినటువంటి పనులని పూర్తి చేయడానికి వివిధ కుల సంఘాలకి వివిధ రోడ్లకు సంబంధించి నిధులు ఇవ్వడానికని కొన్ని ప్రొసీడింగ్స్ తీసుకోవడం రావడం జరిగింది. ఆ సందర్భంగా మీడియా మిత్రుల్ని కలిసి 2 మాటలు మాట్లాడదామని ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి దుబ్బాక నియోజకవర్గం ఒక రకమైనటువంటి వివక్షకి ఒక రకమైనటువంటి పక్షపాతానికి గురవుతూ వచ్చింది. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్టు ఈ జిల్లా నుంచి గతంలో ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన, ఆర్థిక మంత్రి ప్రాతినిధ్యం వహించిన, ఆరోగ్య మంత్రి ప్రాతినిధ్యం వహించిన దుబ్బాక పట్ల అందరిది కూడా సవతి తల్లి ప్రేమనే. దుబ్బాక పట్ల ఎవరు కూడా ఏ రోజు కూడా సరైనటువంటి ప్రేమ అభిమానాన్ని చూపలేదు. అందుకని దుబ్బాక అభివృద్ధిలో ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో వెనుకబడిపోవడానికి కారణం ఎవరంటే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి పాలకులు. 2 ఏళ్ళైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వీళ్ళ ఆలోచన విధానంలోనే ఏమైనా మార్పు ఉంటుందేమో, అన్ని నియోజకవర్గాలని వీళ్ళన్నా ప్రాపర్గా చూస్తారా అంటే ఇప్పుడు హుస్నాబాద్ నుంచి మంత్రి గారు ఉన్నారు కాబట్టి పైసలన్నీ హుస్నాబాద్కి పోయేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టిండ్రు. సో ఈ రకంగా అప్పటి టీఆర్ఎస్ అయినా ఇప్పటి కాంగ్రెస్ అయినా దుబ్బాక పట్ల చూపిస్తుంది సవతి తల్లి ప్రేమ తప్ప దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ప్రేమ ఆలోచన ఈ ప్రాంతం నుంచి గెలిచినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులకు లేకపోవడం అనేది బాధాకరం, దురదృష్టకరం. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేమేం చేస్తాం, మా దగ్గర ఏముంటాయని మాట్లాడేది ఉంటే ప్రతిపక్షంలో ఉంటేనే కొట్లాడి పైసలు ఎక్కువ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతిపక్షంలో ఉంటేనే గొంతు పెంచాలి, ప్రభుత్వం మీద కొట్లాడాలి, కావాల్సినటువంటి నిధులు తెచ్చుకోవడానికి ప్రతిపక్షమే రైట్ ప్లాట్ఫామ్. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మా మీద ఎన్ని కేసులు పెట్టిరు మీరు? ఏ ఓపెనింగ్కి వచ్చినా మీరే తండోపతండాలుగా పక్క నియోజకవర్గాలకి వెళ్ళి మనుషుల్ని తెచ్చుకొని ఈ నియోజకవర్గంకి వెళ్ళి మనుషుల్ని తెచ్చుకొని శిలాపలకాలు వేసి ఇక్కడ కూడా కొట్లాడినటువంటి సంస్కృతి మీది. ప్రతి నిమిషం నేను దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి కావాలని దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిసారి కష్టపడితే మీకు చేతగానటువంటి అనేక పనులని నేను ఆచరణలోకి తీసుకొస్తే మీరేం చేద్దరు? ఇదంతా ఎమ్మెల్యే గారికి పేరు వస్తుంది కాబట్టి ఎక్కడెక్కడ ఆపాలనేటువంటి కుట్రలు కుతంత్రాలు చేసారు. నారాయణరావుపేట మండలం అయిన రోజు మా భూంపల్లి అక్బర్పేట మండలం కావాలని మీ నోరు మెసలలేదు. ఈ జిల్లాలో చాలా కొత్త మండలాలు అయినాయి. ఈ జిల్లా మీ అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు, ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు ఈ జిల్లాలో నూతన మండలాలు చాలా ఏర్పాటైనాయి. కానీ భూంపల్లి అక్బర్పేట అనే మండలం ఏర్పాటు కాలేదు. చివరికి మల్లన్న సాగర్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు నేను అప్పటి ముఖ్యమంత్రిని కన్విన్స్ చేసి మండలం తీసుకుంటే పైన మేము భోజనం చేస్తుంటే కింద ప్రెస్ మీట్ పెట్టిన సంస్కృతి మీది. అప్పటికప్పుడు ఉత్తరాలు రాసి మా ఉత్తరం రాస్తే వచ్చింది, మా ఉత్తరం రాస్తే వచ్చింది భూంపల్లి అక్బర్పేట అని చెప్పుకున్నటువంటి నీచ సంస్కృతి మీది. మీకు అధికారం మీద అవగాహన లేదు, భవిష్యత్తు మీద అవగాహన లేదు. ఇంటే 10 ఏళ్ళ మీ పాలనలో దుబ్బాకకి ఇంత ఇబ్బందులు, ఇన్ని అవస్థలు వచ్చేటి కావు. ఎక్కడ చూసినా దుబ్బాక ప్రజలు, దుబ్బాక నియోజకవర్గ ఓటర్లు కోరుకుంటుంది ఏంటంటే ఓ డిగ్రీ కాలేజ్ కావాలి, మరి దుబ్బాక డెవలప్ కావాలి, సాయంత్రం అయితే ఓ డాక్టర్ ఉంటలేడు, సాయంత్రం అయితే వాళ్ళు ఉంటలేరు, ఓ మంచి స్కూల్ లేదు. ఇది దుబ్బాక ప్రజల యొక్క కోపం, ఆవేదన, ఆవేశం. దీనికి అంతటికీ కారణం ఎవరనేది నేను వ్యక్తుల పేరు తీసుకొని నా నోరు నేను మలినం చేసుకోదలుచుకోలేదు. కానీ దుబ్బాక వెనుకబాటు కారణం ఎవరనేది 10 ఏళ్లలో దుబ్బాక ఎందుకు వెనుకబడ్డది అనేది దుబ్బాక ఓటర్ మహాశయులు ఒకసారి ఆలోచించాలి. నేను సవినయంగా మా దుబ్బాక మున్సిపాలిటీకి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మా మున్సిపల్ ఓటర్లకు చేసేటువంటి అప్పీల్ ఒకటి 10 ఏళ్లలో వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే ఎంపీటీసీలు, వాళ్ళే జడ్పీటీసీలు, వాళ్ళే మున్సిపల్ చైర్మన్లు, వాళ్ళే కౌన్సిలర్లు, అన్నీ వాళ్ళే. మధ్యలో 3 సంవత్సరాలు మీ ప్రేమ అభిమానాలతో నేను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏం కొట్లాడినో ఎట్లా కొట్లాడినో మా దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకనే దుబ్బాక మున్సిపాలిటీ ఎప్పుడు కూడా రఘునందన్గా నన్ను భారతీయ జనతా పార్టీగా నేను పోటీ చేస్తున్న ప్రతి సందర్భం లోపల కూడా లీడ్ ఇస్తూ మెజారిటీ ఇస్తూ వచ్చింది. ఈసారి నేను మా మున్సిపల్ ఓటర్ మహాశయులందరికీ కూడా సవినయంగా 2 చేతులు జోడించేసేటువంటి అప్పీల్ ఏంటంటే 10 ఏళ్ళ టీఆర్ఎస్ పాలన చూసిండ్రు, 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసిండ్రు. ఏమన్నా మారిందా దుబ్బాక అనేది ఒకసారి దయచేసి ఆలోచించారు. ప్రత్యేకంగా ఒక నిధి దుబ్బాకకు వచ్చిందా ఒకసారి ఆలోచించారు. నేను ఎమ్మెల్యేగా కొట్లాడి పూర్తి చేసిన ఐటీఐ గానే ఆగిపోయింది. ఇంకో 5 లక్షలు ఇస్తే ఇలాంటికి ఐటీఐ 2 సంవత్సరాల క్రితం ఓపెన్ కావాలి. బొంబాయిలు, దుబాయ్లు, బొగ్గుబాయిలకు పోతే ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే 4 పైసలు ఎక్కువ వస్తాయని, జీతం మంచిగా వస్తుంది అనుకుంటే పక్కన టాటా కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి దుకాణం ఓపెన్ చేయొచ్చింది. కానీ ప్రభుత్వం కట్టించాల్సినటువంటి ఐటీఐని ఇంకొక 5 లక్షలు పెట్టి కనీసం 4 సార్లు దాని దగ్గరికి పోయి నిలబడి కాంట్రాక్టర్ని పిలిచి బెదిరించడానికి మన స్థానిక నాయకత్వానికి సమయం లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నన్నేం చేయమంటారు? నేను ప్రతిపక్షంలో ఉన్నా, నా దగ్గర రూపాయి లేదు, నేనేం అభివృద్ధి చేయలేను, మీ ఇష్టం ఉంటే రాండ్రి, కష్టం ఉంటే పోన్రని
ఏకాఏకిన గౌరవ శాసనసభ్యులే మాట్లాడుతుంటే ఇక మరి రేపు కార్పొరేటర్లను గెలిపిస్తే ఏ మార్పు వస్తుంది దుబాకులో అనేది ఒకసారి ఆలోచించి హృదయించి ఏసి నేను ఇస్తా లెటర్లు అప్పుడు ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన లెటర్లు ముఖ్యమంత్రి గారు మన పట్ల పాజిటివ్గా స్పందిస్తే మీరు ఆపిన రోడ్లు చాలా విషయాలు ఉన్నాయి అక్కడ ప్రతీది నేను ఆ రోజు కొట్లాడినాను. హబ్షీపూర్ అంబేద్కర్ దగ్గర నుంచి దుబ్బాక అంబేద్కర్ దాకా 4 లైన్ రోడ్ కావాలని చాలాసార్లు కొట్లాడినాను. 38 కోట్లతోటి ప్రపోజల్స్ రెడీ అయినాయి. R&B మినిస్టర్కి ఇచ్చిన ముఖ్యమంత్రి గారు టేబుల్ మీదకి పోయింది. అంతా అయిపోతుంది అన్నప్పుడు ఇవన్నీ చేసి మళ్ళీ రఘునందనే మళ్ళీ గెలుస్తాడు కాబట్టి చేయొద్దు అన్నారు. నేను ఎక్కడ కుట్రలు కుతంత్రాలు వన్నలే. నన్ను గెలిపించిన 3 సంవత్సరాలు నేను నా దుబ్బాక బాగుండాలి, నేను దుబ్బాక ఎమ్మెల్యేననే కొట్లాడినా. దుబ్బాకని చరిత్రలో 4 రోజుల పాటు గుర్తుంచుకునేలాగా దుబ్బాక ప్రజల కోసం కొట్లాడినాం. 100 బెడెడ్ హాస్పిటల్ పూర్తి చేసినాం, కొట్లాడి పూర్తి చేసినాం. రోడ్ వేస్తామంటే కోర్టుకు పోయి స్టే తెప్పించారు అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు. స్టే వెకటి వేయించి ల్యాండ్ లార్డ్స్ని బతిలాడి బామాలి దండం పెట్టి రోడ్డు పూర్తి చేసినాం. సీసీ రోడ్ వేయించినాం, సెంట్రల్ లైటింగ్ పెట్టించినాం, కాంపౌండ్ వాల్ పెట్టించినాం. దవాఖానకి ఎన్ని పైసలు ఖర్చు పెట్టినో మళ్ళీ అన్ని పైసలు ఖర్చు పెట్టి ఆ దవాఖానను తీసుకొచ్చి ఇలా దుబ్బాక లాంటి వెనుకబడిన ప్రాంతంలో ప్రజలకు ఇబ్బంది కాకుండా కాపాడుతూ వస్తూ ఉన్నాం. ఓ డాక్టర్ ఉంటే డాక్టర్ని ట్రాన్స్ఫర్ చేస్తే కూడా కనీసం ఎవరు పట్టించుకోలేదు. ఆయన లేకపోతే దవాఖాన ఇబ్బంది అవుతుంది పరిస్థితి అంటే మళ్ళీ నేనే పోయి ఇప్పుడు ఆర్థిక మంత్రి దగ్గర కూర్చొని డిప్యుటేషన్ మీద తీసుకొచ్చిన. దిస్ ఈజ్ మై కన్సర్న్ టువర్డ్స్ దుబ్బాక్. నేను మెదక్ ఎంపీ గెలిచినా, నన్ను మీరు అందరు కలిసి ఢిల్లీకి పంపించినా దుబ్బాక బాగుండాలి, దుబ్బాక అభివృద్ధి జరగాలని అనుక్షణం కోరుకుంటున్నటువంటి వ్యక్తిని నేను. సిఆర్ఎఫ్ కింద సెంట్రల్ రోడ్ ఫండ్ కింద దుబ్బాక నుంచి ముస్తాబాద్ దాకా రోడ్డు తీసుకొస్తే కేసీఆర్ స్కూల్ కాడికే పని ఆపేసి ఆ తర్వాత ముందుకు పోయి కాలనీల ప్రజలను ఒప్పించి రోడ్డు వెడల్పు చేపించి రోడ్డు వేయడం చేతగాలేదు మీకు 2 ఏళ్లలో. పైసలు ఢిల్లీ పంపిస్తే కూడా మీరు పనిచేయడానికి మీకు మనసు ఒప్పుతలేదు. అందేళ్ళు రోడ్డు కావాలని ధర్నాలు చేసిర్రు, సోషల్ మీడియాలో గోలగోల చేసిర్రు. మిరుదొడ్డి మండలం అందేలా నేను ఉన్నప్పుడు మంజూరు చేసిపోతే ఇయ్యలడు దాకా లేవు. కాసులాబాద్కి రోడ్ లేదు, మోతేకి రోడ్ లేదు. చిట్టాపూర్ సబ్ స్టేషన్ దగ్గర నుంచి మోతే దాకా రోడ్డు మోతే మిరుదొడ్డి దాకా రోడ్డు మంజూరు చేసిపోయినాం. ఇయ్యలడు దాకా అతి లేదు గతి లేదు. ప్రతిపక్షంలో ఉంటే ఎమ్మెల్యేలకు పైసలు రావంటే మరి 3 ఏళ్ళు మేము ఎట్లా కొట్లాడినాం? అన్ని దవాఖాన మీరే కట్టినామంటారు, బస్టాండ్ మీరే కట్టినామంటారు. డబుల్ బెడ్రూమ్లో కాడికి పోయి అడుగురు ఎవరు ఇప్పించారు డబుల్ బెడ్రూమ్లని. కట్టి మీరు వదిలేస్తే కొట్లాడి మేము ఇప్పించినాం నిలబడి. రఘునందన్ రావు చెప్తే మీరు గృహప్రవేశం చేసిరు కాబట్టి మీకు మంచినీళ్ళు ఏమని మంచినీళ్ళు కట్టి చేసిన దుర్మార్గపు చరిత్ర అప్పుడున్నటువంటి మున్సిపాలిటీని పాలించినటువంటి నాయకులది. పాన్రి అడిగి పోయి రచ్చబండ పెడదాం పాన్రి, 2 BHK కాడికి అడుగుదాం పాన్రి. ఎవరు చెప్తే వచ్చినాయో. డ్రా తీపించింది నేను, కొట్లాడింది నేను. స్వర్గీయ రామలింగారెడ్డి ఉన్నప్పుడు కడితే వాటిని పంచే దిక్కు లేకుండా పోయింది టీఆర్ఎస్ పార్టీలో. ముళ్ళుగడ్డ పట్టుకొని అంకుశాన్ని కొట్టినట్టు పొడిచి దుబ్బాక కోసం కొట్లాడినాం, చేసినాం. సాధ్యమైనంత వరకు సెంట్రల్ రోడ్ ఫండ్కి వెళ్ళి కూడా డబ్బులు తెచ్చి చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 1985లో చెప్పిండు. అప్పుడు ఈ షెల్లాపూర్ గిల్లాపూర్ అంతా సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం కిందికి వస్తుంటుండే. దుబ్బాకి వెళ్ళి ముస్తాబాద్ దాకా 15 కిలోమీటర్లు డబుల్ రోడ్ చేసేందుకు మనసొప్పలే మీ 10 సంవత్సరాల పాలనలో. నేను ఎమ్మెల్యే గుండి మోడీ గారిని ఒప్పించి సెంట్రల్ రోడ్ ఫండ్ కింద పైసలు తెప్పించి దుబ్బాకి వెళ్ళి ముస్తాబాద్ దాకా డబుల్ రోడ్ వేసినాం. దౌలతాబాద్ నుంచి చేగుంట దాకా డబుల్ రోడ్ వేసేందుకు 30 కోట్లు. 2 జిల్లాలను కలుపుతుంది. దౌలతాబాద్ సిద్దిపేట జిల్లా కింద వస్తుంది, చేగుంట మెదక్ జిల్లా కింద వస్తుంది. 2 జిల్లాల్ని కలిపేందుకు రోడ్లు తీసుకొచ్చినాం. అరే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా 3 సంవత్సరాలు క్యాంప్ ఆఫీసును వదిలిపెట్టలే. పొద్దున్న లేస్తే రాత్రి దాకా దుబ్బాక ఓటర్లతోటే ఉన్నా. అందుకని మా దుబ్బాక మున్సిపల్ ఓటర్లకు నేను చేసేటువంటి అప్పీల్, పొరపాటున మళ్ళీ చెప్తున్నా, పొరపాటున గ్రహపాటున మళ్ళీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారికి ఏం అలవాటో మీకు తెలుసు. ఎలక్షన్లో అయితే వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలుసు. 10 ఏళ్ళు దోసుకున్నాయి, దాచుకున్నాయి, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసినాయి, కోట్లు తెచ్చి పంచి మళ్ళీ గెలిస్తే 10 ఏళ్ళ టీఆర్ఎస్ పాలనలో దుబ్బాక మున్సిపాలిటీకి ఏమైందో ఒకసారి ఆలోచించుర్రి. దుబ్బాకకు రింగ్ రోడ్ రాలే, దుబ్బాకకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రాలే. నేను గెలిచినప్పటి నుంచి అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ని కలిసి, అరే నీ సిరిసిల్లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, సిద్దిపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, దుబ్బాకకు ఎందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రాదు? ఆఖరికి గజ్వేల్లో కూడా కట్టుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఇస్తే పైసలని కొట్లాడినా. దిస్ ఈజ్ మై కమిట్మెంట్ టువర్డ్స్ దుబ్బాక. నేను ఇలా మెదక్ ఎంపీగా ఢిల్లీలో ఉండొచ్చు, 7 నియోజకవర్గాల్లో తిరుగుతుండొచ్చు, ఏడికి పోయినా ఏడ మైకు పట్టుకున్నా నేను దుబ్బాక గురించే మాట్లాడతా, మా దుబ్బాక అని చెప్తాను. అందుకని మా దుబ్బాక మున్సిపల్ నియోజకవర్గ ఓటర్ మహాశయులకు నేను చేసే అప్పీల్, ఈసారి మీరు అవకాశాన్ని వదులుకుంటే, పొరపాటున భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వకపోతే మీ ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎలక్షన్లు ఉంటే కనబడతాడు తప్పితే మళ్ళీ రాడు. 3 ఏళ్ళ దాకా దుబ్బాక డెవలప్మెంట్ ఎక్కడేసింది అక్కడే ఆగిపోతుంది. కాంగ్రెస్కి ఎవరు లేరు, ఆ లేకపోతే ఈ జిల్లాలోనే ఎవరు లేరు కాంగ్రెస్కి.
అప్పుడప్పుడు అద్దెకు వచ్చిన మంత్రులతో అర్ధగంట వచ్చిపోతారు తప్ప వాళ్ళకి జిల్లా మీద ఏం ప్రేమ ఉంటుంది, దుబ్బాక మీద ఏం ప్రేమ ఉంటుంది ఒకసారి ఆలోచించుర్రు. అందుకని దయచేసి గెలిచినా ఓడినా, నేను మొదటిసారి వచ్చిన 2014 నుంచి ఇలా 2026 దాకా రఘునందన్ ఏడున్నా రఘునందన్ మనసు దుబ్బాక మీదనే ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దుబ్బాక మున్సిపాలిటీకి త్వరలో జరగనున్నటువంటి ఎన్నికల్లో దయచేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని మీరు గెలిపించి పట్టం కడితే బరాబరిగా చెప్పిపోతా ఉన్నా, నేను దుబ్బాక మున్సిపాలిటీ రూపురేఖల్ని మారుస్తాం. మళ్ళీ దుబ్బాకకి రఘునందన్ గెలిచినప్పుడు ఎట్లాంటి తేజస్సు, ఎట్లాంటి శోభ, ఎట్లాంటి చర్చ జరిగిందో రేపు దుబ్బాక మున్సిపాలిటీలో అభివృద్ధి ఎట్లా జరుగుతుందని కూడా నేను మీకు ఈ సందర్భంగా మాటిస్తున్నా. దుబ్బాకకు రాకుండా ఆపిన దుర్మార్గులు అప్పటి జిల్లా మంత్రి ఈ నియోజకవర్గం నుంచి పెరిగి ఈ నియోజకవర్గం నుంచి పోయి మెదక్ ఎంపీ ఆయన చేసిండు. దుబ్బాకకు పట్టిన అరిష్టం, దుబ్బాకకు పట్టిన ఇబ్బంది ఏదైనా ఉందంటే అది గత 10 సంవత్సరాల పాలకులు తప్ప ఇంకొకటి కాదు. అందుకని పొరపాటున కూడా టీఆర్ఎస్ కౌన్సిలర్లు మళ్ళీ ఎవరైనా పోటీ చేస్తే ఆలోచించుర్రి. వాళ్ళు పోటీ చేసే కంటే ముందు కౌన్సిలర్ అయ్యే కంటే ముందు ఎట్లుండ్రి, కౌన్సిలర్ అయినాక ఎట్లయినా ఒకసారి ఆలోచించుర్రి. మీ ముంగట్లే తిరిగిరు, మీ ముందే ఉన్నారు, 5 ఏళ్ల వాళ్ళ ప్రవర్తన ఏందో ఒకసారి ఆలోచించుకోండి. నేను ఎమ్మెల్యే గెలిచినాక ఇక్కడ కూర్చున్న మా నాయకులందరి మీద కేసులు పెట్టినా మేము ఎన్నడూ మర్యాద తప్పలేదు, మాట తప్పలేదు. పొద్దున్నేస్తే దుబ్బాక క్యాంప్ ఆఫీస్నే ఇల్లు అనుకొని బతికినాం తప్ప మేము బయటికి తిరగలేదు. మీలాగా రియల్ ఎస్టేట్లు వేసుకోలేదు, పబ్బులు క్లబ్బులు కావాలని అడగలేదు. ఎవరన్నైతే ఒక మండలం చేయమని అడిగినాం, ఎవరన్నైతే రోడ్ ఇవ్వమని అడిగినాం, ఎవరన్నైతే ఒక స్కూల్ ఇవ్వమని అడిగినాం తప్ప మేము వేరేదేం అడగలేదు. దిస్ ఈజ్ మై కమిట్మెంట్ టువర్డ్స్ దుబ్బాక. అందుకని ఒకసారి నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానాన్ని భారతీయ జనతా పార్టీని దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ బీఫామ్ మీద పోటీ చేసేటువంటి మా యువ నాయకత్వం మొత్తాన్ని కూడా దయించి ఆశీర్వదించాలని, ఒక 5 సంవత్సరాలు దుబ్బాక మున్సిపల్ చైర్మన్ భారతీయ జనతా పార్టీకి ఇచ్చి, రఘునందన్ నువ్వు చెప్పినావు కదా ఏమైంది దుబ్బాకలో మార్పు అని అప్పుడు అడుగుండ్రి, బరాబర్ చేసి చూపెడతా అని చెప్పి ఈ సందర్భంగా దుబ్బాక ఓటర్ మహాశయులకి సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. రోజు వచ్చి నేను దుబ్బాకలో పనిచేయలేకపోవచ్చు అప్పట్లాగా, ఇప్పుడు ఎంపీ అయినా ఆయనకి 7 నియోజకవర్గాలు ఉన్నాయి, ఆయన ఏడవుతాడని చెప్పారని అంటుండొచ్చు. బట్ మై కమిట్మెంట్ టువర్డ్స్ దుబ్బాక, దీన్ని ఎవరు ఛాలెంజ్ చేయలేరు, క్వశ్చన్ చేయలేరు, నాతో ఎవరు పోటీపడి పని చేయలేరని దుబ్బాక కోసం నేను నిజంగా చెప్పగలుగుతాను. నాకు ఇది దుబ్బాక నియోజకవర్గ ఓటర్ల మీద ఉన్న ప్రేమ. నా రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పి ప్రపంచ చిత్రపటంలో దుబ్బాక గురించి చరిత్ర సృష్టించేలాగా ఓట్లేసినటువంటి మీకు నేను జీవితకాలంలో ఏం చేసినా నా రుణం తీసుకుని, కాబట్టి ఇది నా గుండెల్లోంచి వస్తున్నటువంటి మాట. అందుకని దయించి ఓటర్ మహాశయులారా, నేను ఇన్నిసార్లు మీకు అప్పీల్ చేస్తా ఉన్నా, దయచేసి చిన్న చిన్న ఆలోచనలకు పోకుండ్రి. ఢిల్లీలో మేమే ఉన్నాం, నేను చెప్తా ఉన్నా కదా, దుబ్బాక నుంచి ముస్తాబాద్ దాకా డబుల్ రోడ్, చంద్రశేఖరరావు గారు పోయినరు, ముత్యంరెడ్డి గారు పోయినరు, హరీష్ రావు గారు పోయినరు, వీళ్ళు 3 మంత్రులుగా చేసిర్రు. దుబ్బాకకి వెళ్ళి ముస్తాబాద్ దాకా 15 కిలోమీటర్లు డబుల్ రోడ్ వేయలేదు వీళ్ళు. ఇది వీళ్ళకి దుబ్బాక మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి. 3 ఏళ్లలో నేను తీసుకొచ్చిన ఢిల్లీకి పోయి సెంట్రల్ రోడ్ ఫండ్ చెల్లాపూర్లో హరీష్ రావు గారు శంకుస్థాపన చేసిపోయిండు, శిలాపలకం వేసిపోయాడు. ఒకసారి పోయి చూడండి, దాని మీద పైసలు ఎవలేవో కనబడుతుంది. మేము కొట్లాడినాం, మేము చేసినాం. ఎమ్మెల్యేగా మీరు సహకరించకున్నా నాకు చేతనైన కాడికి కొట్లాడి తీసుకొచ్చిన ఆ రోజు. ఈరోజు ఎంపీ అయితే కూడా అట్లే కొట్లాడుతూ ఉన్నా. రేపు దుబ్బాకకు ఒక జాతీయ రహదారి వస్తే దుబ్బాక రూపురేఖలు ఎట్లా మారుతాయో ఒకసారి ఆలోచించాలి దుబ్బాక మున్సిపల్ ఓటర్ మహాశయులు. అందుకని దయచేసి నా బాధ, నా ఆవేదన, నా ఆక్రోశం, నా ఆక్రందన అంతా కూడా మా దుబ్బాక బాగుండాలని తప్పితే మరొకటి కాదు. అందుకని ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎవరు ఎన్ని తప్పుడు కూతలు కూసినా, ఎవరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా దయించి ఓటర్ మహాశయులారా, దుబ్బాకని మాత్రం ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి చూడండి. 3 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉండి ఎట్లా తిరిగి పనిచేసినో రేపు మా కౌన్సిలర్లు, మా చైర్మన్లు కూడా అంతకంటే గట్టిగా పనిచేస్తారు. దుబ్బాక రూపురేఖల్ని మారుస్తాం. నాకు మీ మీద విశ్వాసం ఉంది. ఈసారి దుబ్బాక మున్సిపాలిటీ 100% భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైనటువంటి మెజార్టీతో గెలుస్తుందని, కాబట్టి ఆశీర్వదించమని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.